హిట్ అయిన ప్రతి సినిమా వెనకాల విపరీతమైనటువంటి ప్రమోషనల్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి రేస్లో ముందుంది ఎవరు అనేది జనాల మీద ఇంపాక్ట్ ఏది క్రియేట్ చేస్తోంది అనే యాంగిల్లో చూస్తే కంపారిటివ్గా అదేమో బిగ్ మార్కెట్ సినిమా. డిస్కసివ్ పాయింట్గా మారినటువంటి పాట దొరకలేదు. రాజాసాబ్కి దీనికి ప్రధానమైనటువంటి పోటీ అనుకుంటున్నాం మనం. 2026లో ఫస్ట్ 6 కొట్టేది ఎవరు అనేది కూడా డిస్కషన్. ఆ సినిమా మీద చాలా క్యూరియాసిటీ ఉంది ఒక సెక్షన్లో. అంటే సైలెంట్గా వచ్చి హిట్లు కొట్టే పరిస్థితి కాదు, అందుకని ఆలస్యంగా ఉన్నారా అనేది అనుకుంటున్నాం, కానీ అలా కుదరదు. వీటితో పాటు పోటీ పడి తీరాలి. భరద్వాజ గారు, ఇప్పుడు సంక్రాంతి రేస్లో ముందుంది ఎవరు అనేది ఫుల్ టాపిక్ అయిపోయింది. ఎవరు ముందున్నారు పరిగెడుతున్నారు రేస్లో అనేది. ప్రమోషనల్ రేస్. ప్రమోషనల్ రేస్. ప్రమోషన్స్లో మొదటి నుంచి కూడా తన వేగాన్ని చూపిస్తున్నటువంటి సినిమా నిస్సందేహంగా శంకర వరప్రసాద్ గారే. ఓకే, అదొకటి. 2026లో ఫస్ట్ 6 కొట్టేది ఎవరు అనేది కూడా డిస్కషన్. ప్రొడక్షన్ కావాలంట పబ్లిక్కి. అంటే కంపారిటివ్గా అదేమో బిగ్ మార్కెట్ సినిమా. ఇది 9వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి రాజాసాబ్ ప్రమోషన్కి సంబంధించి కొంత వెనుకంజలో నడుస్తోంది, కానీ కంపారిటివ్గా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్లో వస్తున్న సినిమా అది. అంటే ప్రమోషన్ అంటే వెనుకంజ అంటే వాళ్ళు చేయటం, వాళ్ళు చేస్తున్నారు, కంటెంట్ అవుతున్నారు, బయటికి చేస్తున్నారు, కానీ ప్రభావవంతంగా ఏది ఉంది అనేది చూస్తే, అంటే జనాల మీద ఇంపాక్ట్ ఏది క్రియేట్ చేస్తోంది అనే యాంగిల్లో చూస్తే ఎక్కువ శాతం శంకర వరప్రసాద్ వైపే కనిపిస్తోంది ముళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు అసలు ఫ్రమ్ డే 1 నుంచి ప్రమోషను షూటింగు రెండు ప్యారలల్గా నడిపాడు ఆయన. నడిపి జనాలు ఈ సినిమా చూసి తీరాలి అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఆయన. అదొకటను రిలీజ్ అయిన 2 పాటలు పెద్ద హిట్ అయినాయి కదా. అవును, మిసాల పిల్ల బాగా పుష్ అయింది, శశిరేఖ కూడా నడుస్తోంది. అయితే ఇది మనకి రాజాసాబ్కి సంబంధించి ఇలా ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి, లేదు డిస్కసివ్ పాయింట్గా మారినటువంటి పాట దొరకలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పాట కూడా ఏదో స్లో ఫేజ్లో అలా వెళ్ళిపోయింది అంతే. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాట ఉంటుంది అన్నంత వరకు వెళ్ళింది తప్ప జనాల్లో ఒక మూడ్ క్రియేట్ చేసేటువంటి పాటగా అయితే ఏది బయటకు రాలేదు ఇంకా. అందుకని ప్రమోషనల్ యాక్టివిటీస్ వైజ్ చూస్తే ప్రస్తుతానికి జనాల మనసుల్లోకి విపరీతంగా చేరిన కంటెంట్ అయితే శంకర వరప్రసాద్ గారే. దీంతో పాటు అంటే రాజాసాబ్కి దీనికి ప్రధానమైనటువంటి పోటీ అనుకుంటున్నాం మనం. లోకల్ మార్కెట్ వరకు నెంబర్ వైజ్ అది ఇంకొంచెం పెద్ద నెంబర్ క్రియేట్ చేస్తే చేయొచ్చు, కానీ లోకల్ మార్కెట్ తెలుగు మార్కెట్ వరకు అప్పర్ హ్యాండ్ చిరంజీవి గారిదే ఉండొచ్చు అనే వాతావరణం అయితే ఉంది. సో దీంతో పాటు ఇంకా సినిమాలు ఉన్నాయి. అవును కదా, ఇంకో 3 సినిమాలు ఉన్నాయి. ఆయనది రవితేజ సినిమా ఉంది, భర్త మహాశైలు. ఆ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అయిన టీజరు, ట్రైలరు అవి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి, కానీ అక్కడి నుంచి డల్ అయింది అది. డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పెంచుకుంటూ వెళ్ళాలి ప్రమోషన్ని. ఎందుకు డల్ అవుతున్నారు అనేది అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు డేట్ అయితే చెప్పేశారు. అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు పండగకి మేము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామని. కాబట్టి ఆ సినిమా మీద చాలా క్యూరియాసిటీ ఉంది ఒక సెక్షన్లో. నవీన్ పోలిశెట్టి కనిపించని ఇమేజ్ ఉంది అతనికి, కాబట్టి ఆ సినిమా మీద చూస్తున్న వాళ్ళకి అట్నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ ఏమీ కనిపించడం లేదు. అది కూడా కొంచెం లీజర్గా ఉన్నారు వాళ్ళు. టైం దగ్గరకు వచ్చేస్తోంది, మనం ఆల్రెడీ డిసెంబర్ సగంలోకి వచ్చేసాం, జనవరి దగ్గర పడుతోంది. పైగా సెలబ్రేటివ్ మూడ్లోకి జనాలు వచ్చేస్తున్నారు. రేపు క్రిస్మస్ హడావిడి, దీని నుంచి సంక్రాంతికి ట్రాన్స్ఫర్ అవుతారు. అవును, కాబట్టి ఇప్పుడే మొదలుపెట్టేయాలి. ఇప్పుడు మొదలుపెట్టి మూడ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవతల పెద్ద సినిమాలు 2 హడావిడి పడుతున్నాయి. ఆ రెండిట్లో మళ్ళీ ఒక సినిమా లీడ్ తీసుకుంది. ఈ కండిషన్లో వీళ్ళు ఇంకొంచెం ముందంజలో ఉండాలి కదా ప్రమోషన్కి సంబంధించి. శర్వానంద్ నారి కూడా ఉంది ఒకటి. అవును, నారి ఉంది. దానికి కూడా ప్రమోషన్ పెద్దగా కనిపించడం లేదు. అంటే సైలెంట్గా వచ్చి హిట్లు కొట్టే పరిస్థితి కాదు. డెఫినెట్గా జనాల అటెన్షన్ని ఏదో మేరకు గ్రాప్ చేస్తే తప్ప థియేటర్కి రాని పరిస్థితి ఉంది అక్కడ. అవును,
అందుకని మీరు ఏ మేరకు పబ్లిసిటీ మోగిస్తారు, ఏ మేరకు ప్రమోషనల్ కంటెంట్ మీద శ్రద్ధ పెడతారు అనేదే. ఇప్పుడు సినిమాని విపరీతంగా పుష్ చేస్తున్నారు. హిట్ అయిన ప్రతి సినిమా వెనకాల ఏదో ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసినటువంటి ప్రతి సినిమా వెనకాల విపరీతమైనటువంటి ప్రమోషనల్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెటింగ్ వ్యూహాలు. ఈ సినిమాలు అసలు మార్కెటింగ్ చేసుకోవటమే ఇంకా లేట్ అయిపోతే టైం దగ్గరికి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 20 రోజులు సీరియస్గా. ఈ 20 రోజుల్లో మీరు ఎలా జనాలని మీ సినిమా వైపు లాక్కుంటారు అనేది కీలకం. ఆ లాక్కోవడానికి మీరు ఏ స్కీమ్లో పెడుతున్నారు అనేది కీలకం. కాబట్టి ఆ 2 సినిమాలు కనిపించడం లేదు ఇంకా ప్రమోషనల్ ఏరియాలో. రవితేజ గారి సినిమా కూడా ఇంకా ఎక్కడా కనిపించట్లేదు. ఈ 2 సినిమాల మధ్య కేంద్రీకరణ నడుస్తోంది. 9వ తారీఖు 12వ తారీఖు వాటి రెండింటి మధ్య గ్యాప్ తక్కువ ఉంది. కాబట్టి ఆ తర్వాత అకామిడేట్ అవుతాయి 2 రోజులకి. అందుకని ఆలస్యంగా ఉన్నారా అనేది అనుకుంటున్నాం, కానీ అలా కుదరదు. వీటితో పాటు పోటీ పడి తీరాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కోర్ పరిశీలిస్తే శంకరవరప్రసాద్ గారే లీడ్లో ఉన్నాడు. ఓకే. చిరంజీవి గారు డెఫినెట్గా లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే. ఈ లీడ్ ఇలాగే కొనసాగితే బాక్స్ ఆఫీస్ గారు కూడా లీడ్ క్రియేట్ చేస్తాడు. ఓకే.